ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇంత మంచి కరీంనగర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే నేను చెప్తే మళ్ళీ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అది రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయించుకొని వారు చెప్తారు. మేము ఎవరితోని పొత్తు పెట్టుకోము. మాకు ఈ చిల్లర రాజకీయాలు చేసి ఈ చిల్లర రాజకీయాలతో అధికారం రావాలని ఆలోచన మాకు లేదు. అధికారంలోకి నీతిగా నిజాయితీగా సింగిల్గా మేము అధికారంలోకి వస్తాం. నేను ప్రెస్ మీట్ పెడతాను, ఎవరు వెళ్తాను ఇప్పుడే ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతాను చెప్పిందే ఇప్పుడే. నేను ప్రెస్ పెడతాను నేను ఎవరు చెప్పలే కానీ నేను ఎవరు చెప్పలే ఎవరు చెప్పలే. మీ అందరికి కలవాలే. ఏ భయపడు బండి సంజయ్ అంటే ఇప్పుడు భయపడాడు. బండి సంజయ్ భయపడితే 30 గెలిపారన్న ఒక్కనే. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు, వాళ్ళ బడే బాయ్ వచ్చిపోయాడు, చోటా బాయ్ వచ్చిపోయాడు. వీళ్ళిద్దరి మధ్యాహ్నం ఏమవుతాడు, మహారాష్ట్ర దుకాణం వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీ అందరూ వచ్చిర్రు, పుష్కలంగా పైసలు వెదజలేరు. మీరు నమ్ముతారా? బండి సంజయ్ భయపడితే నమ్ముతారా? దేనికి భయపడ్డాడు బండి సంజయ్ చెప్పరా? ఈ రోజు ఈ విషయంలో బండి సంజయ్ భయపడ్డాడు. ఒక్క సంఘటన చెప్పు నాకు. మా అభ్యర్థులు అట్లా పోయేటోళ్ళు కాదన్న. మా అభ్యర్థులు అట్లా పోయేటోళ్ళు కాదు. మా అభ్యర్థులు కమిట్మెంట్తో ఉంటారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉన్నారు. మా అభ్యర్థులు ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడమే మా అభ్యర్థుల యొక్క లక్ష్యం. మాకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, ఇంకా బలపడతాం, ఇంకా ముందు పోతాం. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తాం. 100% జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు తెలుసు, ఎంఎం పార్టీకి ఒక ఏరియా రాసిచ్చారు. ఒక కార్పొరేషన్ బీఆర్ఎస్ అట, ఒక కార్పొరేషన్ కాంగ్రెస్ అట. వీళ్ళ తాతలాస్తులు అయ్యాలాస్తులు అంటే మొత్తం ఊళ్ళకు రాసిసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకున్నారు వీళ్ళు. కాబట్టి ఈ అక్రమంగా పంచుకున్నటువంటి ఆస్తులు లెక్క పంచుకున్నటువంటి ఈ భాగ్యనగరాన్ని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీది. ఆ లక్ష్యంగా మేము ముందుకు వస్తున్నాం. 3 కార్పొరేషన్లో ఇలా భారతీయ జనతా పార్టీ 100% కాసేపేట ఎగిరేస్తాం మేము. మీరు రోజు ప్రశ్నిస్తలేమన్నా? 6 గ్యారెంటీల మీద ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలే. మెయిన్ తప్ప వాళ్ళు ఏం మాట్లాడుతారంటే ఏదైనా ఇష్యూ రాగానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటారు, వాళ్ళు ఇంకో కేసు అంటారు. కరీంనగర్లో మేము గెలిచింది 6 గంటలతో గెలుస్తాం. ప్రశ్నించి దాని మీదనే ప్రతి మీటింగ్ కూడా మీకు 2,500 వచ్చినాయా, మీకు 4,000 వచ్చినాయా, తులం బంగారం వచ్చిందా, స్కూటీలు ఇచ్చిర్రా, మీకు అభివృద్ధి జరిగిందా, దాని మీదే గెలుస్తాం మేము. మీరు వీడియో చూస్తారు, మీరు వీడియో చూస్తే తెలుస్తుంది మీకు.